నువ్వు ఒకసారి చూస్తున్న భీమా అంటే కదా దేశపు ప్రియ నేత, ప్రపంచ విఖ్యాతిగాంచిన నేత గౌరవనీయులు నరేంద్ర మోదీ గారి 74వ జన్మదిన శుభ సందర్భంగా భారతదేశం మొత్తం మీద కూడా ఇవాళ అనేక సేవా కార్యక్రమాలను చేయాలని సంకల్పించింది. అందులో భాగంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పార్టీ సూచన మేరకు ఎమ్మిగనూరులో కూడా ఈ యొక్క మెగా రక్తదాన శిబిరాన్ని ఇవాళ ఎమ్మిగనూరు శాఖ తరఫున నిర్వహించడం జరుగుతూ ఉన్నది. మరి ఇవాళ నరేంద్ర మోదీ గారి లాంటి నాయకులు ఇవాళ వారి యొక్క పరిపాలన చూసినట్టయితే ఎంతో విశేషంగా ప్రపంచ దేశాలన్నీ కూడా ఇవాళ మోదీ కోసం రెడ్ కార్పెట్ పరిచి స్వాగతిస్తున్నాయి. మరి అటువంటి నేతను ఇవాళ మనం జన్మదినాన్ని మనమంతా కూడా చాలా సంతోషంగా జరుపుకుంటున్నాం. ఈ శుభ సందర్భంగా వారు ఇంకా ఎన్నో సంవత్సరాలు మంచిగా ఉంటూ ఈ దేశాన్ని మంచిగా తీసుకెళ్తారని ఆశిస్తూ ఇలాంటి సేవా కార్యక్రమాలు కూడా వారి పేరు మీద రానున్న రోజుల్లో చేస్తామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. భారత్ మాతా की जय, बोलो भारत माता की, भारत माता की जय। ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి 74వ జన్మదినం సందర్భంగా ఎమ్మిగనూరు పట్టణం సోంప సర్కిల్లో బీజేపీ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో జన్మదినం సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. నరేంద్ర మోడీ గారు భారతదేశ ప్రజల కోసం విశ్వకర్మ యోజన పథకం, రైతు భరోసా వంటి ఎన్నో పథకాలు, సంక్షేమ పథకాలు అమలు పరిచారు. ఇవాళ భారతదేశం సుఖశాంతులతో అభివృద్ధి చెందింది అంటే ఇతర దేశాలు కూడా మన భారతదేశం వైపు కన్నెత్తి చూడాలన్నా కూడా వణుకు పుట్టించే విధంగా నరేంద్ర మోడీ గారి పరిపాలన ఈ విధంగా ఉన్నందువల్లనే ఆయన ఆయుర ఆరోగ్యాలతో ఇలాగే నిరంతరం ప్రధానమంత్రిగా గెలుపొంది భారతదేశాన్ని కాపాడుతూ ప్రజలకు అభివృద్ధి చేయాలని కోరుకుంటూ నా పేరు పద్మావతి, బీజేపీ పార్టీ. మోడీ గారి జన్మదిన ఈరోజు 74 సంవత్సరాలు అయింది. రోజు దానికి అనుగుణంగానే రక్త శిబిరం ఏర్పాటు జరిగింది. దాదాపు 20 మంది వరకు రక్తదానం ఇచ్చినారు. మరి నరేంద్ర మోడీ దేశంలోనే చాలా ఇటువంటి నాయకుడు ఇంకెక్కడ లేడని చెప్పేసి ప్రపంచ దేశాలు కూడా ఆయన ఎదురు చూస్తున్నారు. మరి ఆయనను దృష్టిలో పెట్టుకొని మనమందరూ కూడా బీజేపీ పార్టీలో ఉంటే ఎంత గర్వకారణమని కూడా చెప్తున్నాను. ప్రతి ఒక్కరూ కూడా నరేంద్ర మోడీ చేసినటువంటి కార్యక్రమాలని దృష్టిలో పెట్టుకొని సభ్యత్వ కార్యక్రమాల్లో కూడా ప్రతి ఒక్కరూ కూడా సభ్యత్వం తీసుకుంటే కూడా బాగుంటుందని చెప్పేసి నేను ఈ శిబిరం ప్రచారం చెప్తున్నాను. ఈరోజు ప్రపంచ దేశంలోనే ఇటువంటి మోడీ గారి నాయకత్వం ఎక్కడ లేదని చెప్పేసి ప్రపంచ దేశాలు చెప్తున్నారు. కాబట్టి మనం అందరూ కూడా బీజేపీ పార్టీలో చేరి బీజేపీని బలోపేతం చేస్తే బాగుంటుందని చెప్పేసి నేను ఈ సభముఖంగా చెప్తున్నాను.